ఆంగ్యపథం అనే వారు మిర్యాలగూడ రోడ్డులో గల బృందావన కాలనీ వద్ద మన ప్రతిరోజు నిత్యం ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి. ఏకే ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి కట్టమైన అనిల్ యాదవ్ గారు ఇలాంటి ఇన్సిడెంట్లు కాకుండా ఉండాలంటే వెహికల్స్ ని స్పీడ్ తగ్గించాలనే నిర్ణయం తీసుకొని తన సొంత ఖర్చుతో ఇక్కడ బ్యారికేడ్ లాగా ఇవి ఏర్పాటు చేపించి గత 10 రోజుల నుంచి కష్టపడి ఇవన్నీ ఏర్పాటు చేయించడం జరిగింది. వారికి మా పోలీస్ శాఖ తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆలియాపట్నంలో మిర్యాలగూడ రోడ్డులో ఈ శివారులో గత కొంతకాలంగా చూస్తున్నాం. ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది వారి జీవితాలు మధ్యలోనే ముగిసిపోవడం జరిగింది. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఈ వాహనాల యొక్క రద్దీ ఎక్కువగా ఉన్న ఈ కాలంలో వాహనాల ఒక వేగాన్ని తగ్గించినప్పుడు మాత్రమే ఈ రోడ్డు ప్రమాదాలని కొంత మేరకు తగ్గించిన ఆలోచనతోటి మేము ఒక ప్రపోజల్ ని మన హాలియా ఎస్ఐ గారు అయినటువంటి సతీష్ రెడ్డి గారి దగ్గరికి మా ఫౌండేషన్ తరఫున సార్ చాలా మంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ మిర్యాలగూడ రోడ్డులో, వీటికి ఏ విధంగానైనా మనం ప్రత్యామ్నాయంగా ఒక తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మన ఎస్ఐ గారిని సంప్రదించడం జరిగింది. వారు ఎంతో పాజిటివ్నెస్ తోటి తప్పకుండా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మా పోలీస్ శాఖ తప్పకుండా మా వంతుగా మేము కృషి చేస్తాం. ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క రక్షణ మా ప్రథమ కర్తవ్యం కాబట్టి మేము తప్పకుండా మా వంతు సహకరిస్తామని చెప్పేసి గత 10 రోజుల నుంచి వారి యొక్క సహకారాలను తీసుకొని అదేవిధంగా మా సాయి బృందావన కాలనీ అధ్యక్షుడైనటువంటి అలుగు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తమ వంతు బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బార్కెట్స్ ఏర్పాటు చేయడం కోసం తమ వంతుగా వారు సహకరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారు వంతుగా సహకరించడం జరిగింది. ప్రతిరోజు మనం నిత్యం చూస్తున్నాం, మన భారతదేశంలో రోజు 1328 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం, 4 నిమిషాలకు ఒకటి మరణం సంభవిస్తుంది. ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మనం ఫస్ట్ వాటిని ఆపే ప్రయత్నం, అంటే రోడ్డు ప్రమాదాలు కంప్లీట్ గా జరగకుండా చేయలేకపోవచ్చు కానీ వాటిని తగ్గించే ప్రయత్నం మనం చేయవచ్చు. కాబట్టి ఈ రోజు ఈ బార్కెట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఓన్లీ దీని యొక్క ప్రథమ ఉద్దేశం వాహనాల యొక్క వేగాన్ని తగ్గించి ఇక్కడ ఒక స్పీడ్నెస్ అనేది తగ్గడం వల్ల ఆ ప్రమాదం యొక్క సివియారిటీని తగ్గుతుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే వాళ్ళతో కూడా అథారిటీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. దే ఆల్సో గివెన్ ఏ పాజిటివ్ రెస్పాన్స్. భవిష్యత్తులో కూడా ఇక్కడి నుంచి అక్కడికి డివైడర్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు ఏర్పాటు చేయడం కోసం మా వంతుగా ఏకే ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మేము కృషి చేస్తాము. దీనికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే వారి యొక్క పనితనం, వారి యొక్క డెడికేషన్ సొసైటీకి చాలా ఇంపార్టెంట్. ఈ రోజు జరుగుతున్నటువంటి మనం ప్రతి ఒక్కరు చూస్తుంటాం, ప్రతి ఒక్కరి జీవితం మన ఒక మానవ జన్మ ప్రతి ఒక్కరికి ఎంతో కమిట్మెంట్ తో ఉంటారు. ఆ రోజు ఇంటికి వస్తారా లేరా అనే ఒక తరుణాలు జరుగుతున్నాయి. మార్గ మధ్యంలోనే ఒక్కొక్కరు ఒక రెక్లెస్ గా, అంటే వాళ్ళ యొక్క అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఒక చిన్న చిరు ప్రయత్నంగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో మరెంతో మంది ముందుకు వచ్చి సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావాలని పోలీస్ శాఖ వారు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.